హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ 123 వ్లాగ్స్. ఈరోజు అయితే వెదర్ అయితే చాలా చక్కగా వర్షం పడేటట్టే ఉంది. ఈరోజు ఇంకా మార్గశిర లక్షవారం ఆఖరి లక్షవారం కాబట్టి ఈరోజు అయితే ఇలా నేను ఉదయాన్నే లేచి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. గుమ్మానికి ఇలా పసుపు రాసి తులసమ్మ దగ్గర కూడా పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేద్దామని ఇలా సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టి ఇలా ఉడికించుకొని పాలు పంచదార వేసుకొని ఇలా ప్రసాదాన్ని అయితే చేశానండి. ఇంకా ఎప్పటిలాగే నిత్యదీపం అయితే పెట్టుకుంటాం కాబట్టి ఇలా నిత్యదీపాన్ని కూడా నేను ఇలా పెట్టుకున్నాను. ఇలా పువ్వులు అవి చక్కగా పెట్టుకుని అయితే ఇంకా నిత్యదీపాన్ని కూడా పెట్టుకున్నానండి. ఈరోజైతే మార్గశిర లక్షవారం కదా, నేను మార్గశిర లక్షవారాలు ఏంటంటే ప్రత్యేకంగా అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటానండి. ఇంకా మార్గశిర లక్షవారం ఆఖరి వారం కాబట్టి నేను ఇంక ఇలా అమ్మవారికి పటం పెట్టి ఇలా పీట మీద పటం పెట్టి అయితే ఇలా 108 అష్టోత్తర నామాలతో అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఇలా పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయండి. ఇంట్లో అంతా మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. సో నేను ఏదైనా ఇలా పూజలు అయితే చిన్న చిన్నగా నాకు తోచినట్టు ఇలా అయితే చేసుకుంటానండి, ఏదో సింపుల్లో. ఇలా ఈ 108 అష్టోత్తర నామాలు కూడా అయిపోయాక ఇంకా నేను కనకధార స్తోత్రం, అలాగే లలితా సహస్రనామాలు, అలాగే లక్ష్మీ స్తోత్రాలను అయితే చదువుకున్నానండి. ఇంక మీరైతే వీలున్నప్పుడైతే ఉదయం ఎలాగ దీపం అయితే పెడతారు కదా, ఆ దీపం పెట్టేటప్పుడే రోజు కూడా కనకధార స్తోత్రం అయితే చదువుకోండి. ఇది చదువుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో అంతా మంచి జరుగుతుంది, ఏవైనా మనం అనుకుంటే అదైతే నెరవేరుతుందంట అని నాకైతే ఒకరు చెప్పారు. ట్రై చేయండి ఒకసారి. నేనైతే వీలున్నప్పుడైతే నేనైతే చదువుకుంటానండి ఇలా రోజున. మ్యాక్సిమం చదవడానికే ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, ఇలా చదువుకోండి. మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇలా చదువుకోవడం వల్ల. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయాక ఇంకా ఈరోజు అయితే ఏకాదశి కదండి, ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని ఇలా టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా టెంపుల్లోకి వచ్చి అయితే ఇంకా 3 ప్రదక్షిణలు కూడా చేసుకున్నాము. ఇలా 3 ప్రదక్షిణలు కూడా చేసుకొని ఇంకా టెంపుల్లోనికి అయితే ఇంకా వెళ్ళామండి. టెంపుల్లోకి వెళ్ళాము. ఇలా ఈరోజు ఏకాదశి కదా, ఇంకా స్వామివారికి అయితే పంచదారతో అభిషేకం చేసినట్టున్నారు. ఈరోజు చాలా బాగా చేశారు. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. ఇది గాజువాకలోనే ఉంటుంది. విజిట్ చేయండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే. ఇంకా ఇక్కడ కూడా దర్శించుకొని అయితే ఇక్కడ పెద్దవాళ్ళందరూ కలిసి అయితే ఇక్కడ విష్ణు సహస్రనామాలను అయితే చదువుతున్నారండి. చాలా చక్కగా చదువుతున్నారు వీళ్ళందరూ కూడా. టైం కేటాయించి బాగా చదువుతున్నారు. ఇక్కడ పక్కనే అమ్మవారిని కూడా కమలాలు అలాగే తులసి దళాలు కూడా వేసి చక్కగా అలంకరించారు. ఇంకా పక్కన సరస్వతీదేవి విగ్రహం కూడా ఉంటే అక్కడికి కూడా వెళ్ళి మేమైతే ఇలా దండం పెట్టుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంట్లో పిల్లల్ని అయితే విడిచిపెట్టి అయితే వచ్చాం కదా, లేట్ అవుతుందని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఈ టెంపుల్ అయితే బాగుంటుంది. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాక ఇంకా వంట కూడా చేయాలి కదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా అన్నం కూడా ఒక పక్కన రైస్ పెట్టేసుకున్నాను. ఒకవైపు అయితే ఇంక ఇలా పప్పున్న నిన్న అయితే చుక్కకూర తీసుకున్నాను, ఆ చుక్కకూర ఉందండి. ఇలా పప్పు చుక్కకూరని అయితే ఇలా కుక్కర్లో పెట్టి తాలింపు అయితే పెట్టేసుకోవడమేనే. ఇంకా తాలింపు అయితే పెట్టేసుకొని ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలకైతే లేట్ అయిపోయింది ఈరోజు. ఇంకా పిల్లలకి అన్నం కూడా పెట్టేయాలి. ఈరోజు స్కూల్ కూడా హాలిడే కాబట్టి పర్లేదని లేట్ అయితే అయిపోయింది. ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ ఫ్యాంట్ వేసుకోవడానికి నానా కష్టాలు పడిపోతున్నాడు. వేస్తాను రా అంటే వద్దంటున్నాడు. మా పెద్దోడైతే ఇక్కడ టీవీ చూసుకుంటున్నాడు. ఈరోజు అయితే హాలిడే కదా స్కూలు, కార్టూన్ అయితే చూసుకుంటున్నారు. ఇలా అంతేనండి. ఈరోజు అయితే మార్నింగ్ వ్లాగ్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.